ఈ ఫ్యామిలీ నెక్స్ట్ మోడీ, షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ ఎవరవుతారో నిర్ణయిస్తుంది. కానీ 99% మంది ఇండియన్స్ వారి గురించి కూడా విని ఉండరు. ఇది సాహు జైన్ ఫ్యామిలీ. సరే, మీరు కూడా వారి గురించి వినలేదు, నేను కూడా వినలేదు. ఇప్పుడు నేను వారి మొత్తం స్టోరీని మీకు చెప్తాను. బేసిక్ గా వాళ్ళు యూపీలోని నజీబాబాద్ నుండి వచ్చారు మరియు ఈ కుటుంబానికి సరైన టైంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ఎలాగో బాగా తెలుసు. సాహు శాంతి ప్రసాద్ జైన్ ఆర్కే దాల్మియా కుమార్తె రమా దాల్మియాను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు మొదటి మూవ్ చేశారు. దాల్మియా కోల్కతాలోని అత్యంత రిచెస్ట్ కుటుంబాల్లో ఒకటి. మామ తన అల్లుడిని తన బిజినెస్ లో పార్ట్నర్ గా చేసుకున్నాడు మరియు బిజినెస్ అయితే చాలా బాగా కొనసాగింది. కానీ 1948లో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళు డిఫరెంట్ బిజినెసెస్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు. కానీ వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా బలంగా ఉంది. 1953లో మామగారికి కొంత డబ్బు అవసరం కాబట్టి అల్లుడు అతని మామ నుండి తన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని కొనుగోలు చేశాడు. మీరు చూడండి, ఒక ధనవంతుడు లోన్స్ తీసుకోవడమే కాదు బ్యాంకులను కూడా కొంటాడు. ఆ తర్వాత 1956లో అతను తన మామగారి నుండి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ని కూడా కొన్నాడు మరియు దీని తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ అయింది. కేవలం న్యూస్ పేపర్ పనిచేయదని, వాళ్ళు పెద్ద గేమ్స్ ఆడాల్సి ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి 1958లో వారు పరాగ్ మ్యాగజైన్ ను, 1959లో ఫెమినాను మరియు 1961లో ఎకనామిక్ టైమ్స్ ను ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 15 న్యూస్ పేపర్లు ఉన్నాయి మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా చదివే ఇంగ్లీష్ న్యూస్ పేపర్. టైమ్స్ నౌ, ఈటీ నౌ మరియు రేడియో మిర్చి వంటి 9 ఛానల్స్ వాళ్లవే. వారు ప్రతిరోజు 50 లక్షల న్యూస్ పేపర్స్ ని అమ్ముతారు మరియు ప్రతి నెల 50 నుండి 60 కోట్ల మంది వాళ్ళ వెబ్సైట్ ను విజిట్ చేస్తారు. మిస్ ఇండియా కూడా వాళ్లదే మరియు ఫిలింఫేర్ కూడా వాళ్లదే. అప్పుడు ఏ వార్తను ప్రింట్ చేయాలో మరియు ఏది అణిచివేయాలో ఈ కుటుంబాన్ని నిర్ణయిస్తుంది. వాళ్ళ నెట్వర్త్ వచ్చేసి 16,600 కోట్లు. ఇప్పుడు నిజం చెప్పండి, వారి గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి.